2019 ఎలక్షన్స్ లో స్టేట్ డెవలప్మెంట్ జరగాలంటే ఎవరు సీఎం గా వస్తే బాగుంటుంది? ప్రస్తుతం ఉన్న ఇప్పుడు పరిణామాలు బట్టి అయితే మరి సీనియర్ మోస్ట్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు వస్తే మట్టుకి మన పరిపాలన మనకి అమరావతి అవనివ్వండి, లేకపోతే పోలవరం ప్రాజెక్టు చూసుకుని ఏం చూసుకున్నా, ఒక విద్యాభివృద్ధి చూసుకుని దేనికన్నా డెవలప్మెంట్ అవ్వాలంటే ముందు 2019 తర్వాత మళ్ళీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు వస్తే మట్టుకి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో పరిగెడుతుందని చెప్పేసి నా కోరిక. అలాగే ప్రజలందరూ ఉద్దేశం కూడా చాలా మందికి చంద్రబాబు నాయుడు వస్తేనే మరి రాజధాని నిర్మాణం కోసమని, లేకపోతే పోలవరం ప్రాజెక్టు కోసమని, లేకపోతే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఏదో కొద్ది ఆసరాగా ఈ రోజున 1000 రూపాయల నుంచి 2000 పెంచారు. అలాగే మరి వికలాంగులకి అయితే 1500 నుంచి 3000, మరి వృద్ధులకి గట్ట అయితే 1000 నుంచి 2000 రూపాయలు పెంచి మరి వాళ్ళందరినీ ఆదుకోవడం, ఒక పెద్ద కొడుకులాగా ఆదుకోవడం జరుగుతుంది. మరి ఈయనే నెక్స్ట్ కూడా వచ్చేలాగా అయితే మట్టుకి మన ఆంధ్ర రాష్ట్రం కొద్దిగా ముందుకు వెళ్తుందని చెప్పేసి మన సాధించుకోగలం. ఇప్పుడు ఏదైతే మనల్ని ఎడగొట్టేసి మనల్ని ఏది లేకుండా చేసి మన నడవడం పెట్టారు, అటువంటి దాన్ని ఆయన ఒక తెలివితేటలతో మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కొద్దిగా డెవలప్మెంట్ చేసి మరి ఈ రోజుని సచివాలయం కానీ, సొంతంగా హైకోర్టు కానీ దేనైనా కదా మనం నిర్మించుకోగలిగాం. మరి ఇంకో 5 సంవత్సరాలు అయితే మట్టి ఇంకా అభివృద్ధి జరుగుతుందని నా ఉద్దేశం. ఇప్పుడు మనం సాధారణంగా గృహంలో ఇల్లు కట్టుకోవడానికి 6 నెలలు పడుతుంది. సాధారణ మధ్యతరగతి ఇల్లు కట్టుకోవాలంటే 6 నెలలు పడుతుంది. అదే ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే 2 సంవత్సరాలు పడుతుంది. ఒక రాజధాని పెట్టాలంటే ఏదో చెలుగోలు చెప్పేవాళ్ళు చాలా మంది చెప్పేది జరగట్లేదు, జరిగింది చెప్పాలి. అక్కడికి వెళ్ళి వాస్తవం చూసి చెప్తే తెలుస్తుంది ఏం జరుగుతుందో జరుగుతలేదో. ఇప్పుడు తాత్కాలికంగా ఇప్పుడు హైకోర్టు భవనానికి భవనంగా పెట్టారు, తాత్కాలికంగా మొన్ననే శంకుస్థాపన చేశారు. ఎన్న అయిపోవాలి కదా రాజధాని. అది మన ఇల్లు కాదు, 2 ఇల్లు కట్టేసుకుని దిగిపోయేది కాదు. అసెంబ్లీ కట్టాలి, మళ్ళీ సెక్రటరీ కట్టాలి, మళ్ళీ చాలా ఉంటాయి. మరి ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ ఉంటాయి, ఎంపీల క్వార్టర్స్ ఉంటాయి, మినిస్టర్ క్వార్టర్స్ ఉంటాయి. మరి చాలా దారి ఏర్పాటు చేసుకోవాలంటే అది 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి అయిపోయేది కాదు. బ్రిడ్జి కట్టాలంటే 10-15 ఏళ్ళు పడుతుంది. అటువంటిది ఒక మన అమరావతి రాజధాని నిర్మించుకోవాలి, మొత్తాన్ని నిర్మించాలంటే కనీసం 10 సంవత్సరాలు లోపల పడుతుంది తప్ప 5 సంవత్సరాలకి లేదో చెప్తే జరగలేదని చెప్పి అతను వెళ్ళి ఏ రోజైనా చూసారు, వెళ్ళి జరిగిందో లేదు వాస్తవం చూసి చెప్పమనండి ఎవరైనా సరే. ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నారు, జగన్ గారు ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఆయన అసెంబ్లీ వెళ్ళిన చాట ఏదో రోజు రోడ్డు మీద తిరగడం తప్పితే నగ్గిన కానీ ఏ రోజు చూసినా రోడ్డు మీద తిరుగుతున్నారు. పాదయాత్ర అన్నారు, ఆ యాత్ర అన్నారు. దానివల్ల ప్రజలకు వచ్చేది ఏమీ లేదు. అసెంబ్లీ పోరాడమనండి. వీళ్ళు మోడీ గారు ఏమి ఇచ్చారు, ఆంధ్ర రాష్ట్రం జరిగిన అన్యాయం గురించి పోరాడమని, పశ్చాత్తాపం గురించి దెబ్బలాడమనండి. దానివల్ల ప్రయోజనం ఉంటుంది తప్ప రోడ్లు పెట్టుకుని ఏదో నడుచుకుంటూ పోవడం, 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టుకోవడం తప్ప ఆ ఖర్చు పెట్టి ప్రజలు ఖర్చు పెడితే ప్రజలు బాగుపడతారు, రాజధాని కూడా బాగుపడుతుంది. దాని గురించి ఆయన కూడా ఆ తిరగడం మాని రాజధాని గురించి కృషి చేయమనండి, అప్పుడు బాగుపడుతుంది. ఈ 4.5 సంవత్సరాల అభివృద్ధి అది ఎలా జరిగింది? 4.5 అభివృద్ధి అంటే మనకి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మొన్న ఏదో 1000 కిలోమీటర్ల కాంక్రీట్ వేశారని చెప్పి గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు, అది వాస్తవమే. తర్వాత మోడీ గారు ఏది ఇస్తారని చెప్పారు, ఆయనతో కలిసి టైఅప్ పెట్టుకున్న దాకుండా మధ్యలో మనం ఏం చేయారంటే నిరాకరణ మాయను వదిలేశారు. అది అందరికీ వాస్తవం తెలిసిందే. సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకోలేదు. మన దగ్గర నిధులు లేనప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు చంద్రబాబు ఎవరన్నా ముఖ్యమంత్రి చేయాలన్నా నిధులు ఉంటేనే చేయగలరు. మన ఆదాయం లేనప్పుడు అభివృద్ధి ఎలా జరుగుతుంది? మనం ఉన్న దాంట్లోనే అభివృద్ధి చేసుకుంటూ ప్రజలను చూసుకోవాలి, ఇటు అభివృద్ధి చేసుకోవాలి. దాన్ని బట్టి ఎదగలుగుతారు తప్పించి అభివృద్ధి జరగట్లేదు, జరిగింది లేదు ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. ప్రజలు ఎంతవరకు జరిగిందని తెలుసు. 2 సంవత్సరాలు జరగకపోవచ్చు, ఇది మధ్య 3 సంవత్సరాలు జరిగింది కదా. హౌసింగ్ అన్నారు, ఫస్ట్ ఇవ్వలేదు, తర్వాత 2017-18 నుంచి కూడా స్టార్ట్ అయింది, 19 కూడా అవుతుందండి. జాయిగా అవుతే ఒకేసారి అవ్వాలంటే ఎవరికైనా చేయలేరు. ఇటువంటి మేధావే చేయలేడు, ఏ పదం లేదు, ఎంపీ పదం చేసినాడు వచ్చి సీఎం చేస్తాడంటే ఏమవుతుంది? ఏమవుతుంది? కొత్త ప్రభుత్వానికి యువ నాయకులు చాలా మంది వస్తున్నారు కదా, ఒక అవకాశం ఇస్తే ఎలా ఉంటది? యువ నాయకులు రానివ్వండి అంతే. సీఎం దాకా యువ నాయకులు వస్తే తెలియనోడు పిచ్చోడు చేతిలో రాయి పెడితే ఎలా ఉంటుందండి? అలా ఉంటుంది. యువ నాయకులు ఉన్నారు, వాళ్ళ తెలివితేటలు ఉంటాయి, వాళ్ళ తెలివితేటలు చూపించమనండి, గ్రామాల్లో చూపించమండి. వాళ్ళు తిరిగి అభివృద్ధి గ్రామాల పట్టణాలు